ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. టీవీ24 భక్తి ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ నెల ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ నెలలో ఏమేమి ఫలితాలు కలగబోతున్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే, వీరికి ఈ మాసంలో జన్మ రాశిలో కుజుని యొక్క సంచారం, జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలో రవి, గురు, బుధ, శుక్రుల యొక్క సంచారం నడుస్తుంది. అలాగే రెండో వారంలో శుక్రుడు వీరికి తృతీయ స్థానంలో సంచారం చేయుట, 3-4 వారాల్లో రవి, బుధ, శుక్రులు తృతీయ స్థానంలో సంచారం చేయుట తదితర గ్రహస్థితి వీరికి సూచిస్తూ ఉన్నది. మరియు వీరికి ఏకాదశంలో శని, షష్ఠ స్థానంలో కేతువు, ఏ స్థానంలో రాహు యొక్క సంచారం బట్టి వృషభ రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే, వీరికి జన్మరాశిలో రవి, గురు, బుధ, శుక్రుల యొక్క సంచారం, ఏ స్థానంలో కుజుని యొక్క సంచారం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. ఏకాదశ స్థానంలో రాహు శుభ ఫలితాలను ఇవ్వగలరు. పంచమ స్థానంలో కేతు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. అలాగే దశమ స్థానంలో శని వీరికి వృత్తి వ్యాపారాలను అభివృద్ధి చేసేటువంటి విషయంలో శుభ ఫలితాలను ఇవ్వగలరు. అలాగే వీరికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం రెండో వారంలో జరుగుతుంది. ఈ రాశి వారికి రెండో వారంలో శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచారం అత్యంత శుభ ఫలితములు ఇవ్వగలదు. అలాగే 3-4 వారాల్లో ద్వితీయ స్థానంలో రవి, బుధ, శుక్రుల యొక్క సంచారం వీరికి శుభ ఫలితాలను ఇవ్వగలదు. మిథున రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే, వీరికి ఏ స్థానంలో రవి, గురు, బుధ, శుక్రుల యొక్క సంచారము, చతుర్థ స్థానంలో కేతు సంచారం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. అలాగే ఏకాదశంలో కుజుని సంచారం అనుకూలమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు. దశమ స్థానంలో రాహు యొక్క సంచారము వీరికి మిశ్రమ ఫలితాలను ఇవ్వగలదు. భాగ్యస్థానంలో శని సంచారం కొంత 1-2 సార్లు ప్రయత్నం చేయడం ద్వారా వ్యవహారాలు పూర్తగును. ఈ రాశి వారికి మొదటి వారంలో శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నికల్ ఉద్యోగులు కానీ వీరికి తగినటువంటి సహాయ సహకారములు అందిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు అనేటువంటివి ఉండే అవకాశం కలదు. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. గృహ వస్తువు, వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. అలాగే కొన్ని సందర్భాల్లో జరిమానాలు, ఈ యొక్క బిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి పెనాల్టీలు వంటివి కట్టవలసి రాగలదు. మరియు గురువుల పెద్దల యొక్క సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే, వీరు గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణం వంటివి చేసుకోవడం మంచిది. కర్కాటక రాశి వారికి ఈ నెల గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే, వీరికి ఏకాదశ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారము, అలాగే రాశ్యాధిపతి చంద్రుడు ఎవరైతే ఉన్నారో, చంద్రుడు మొదటి 2వ వారంలో ఇంచుమించు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే వీరికి తృతీయ స్థానంలో కేతు శుభ ఫలితాన్ని ఇవ్వగలడు. అష్టమ స్థానంలో శని కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. భాగ్యస్థానంలో రాహు కొన్ని వ్యవహారాల విషయంలో మార్పులు చేర్పులను ఇవ్వగలదు. వృత్తి వ్యాపారాదులు దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం మిశ్రమ ఫలితములు
ఇవ్వగలదు. సింహరాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి ద్వితీయ స్థానంలో కేతువు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. ముఖ్యంగా ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలగజేయను. అలాగే సప్తమ స్థానంలో శని జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పెట్టుట, జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలను ఇచ్చే అవకాశం కలదు. అష్టమ స్థానంలో రాహు వ్యవహారంలో ఆటంకాలు, ఆలస్యాలని సూచించగలదు. భాగ్యస్థానంలో కుజుడు వీరికి అనుకూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. మరియు దశమ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రుల సంచారం వృత్తి వ్యాపారాలని అభివృద్ధికరంగా ఉంచగలదు. అలాగే రెండో వారంలో వీరికి ఏకాదశ స్థానంలో శుక్ర సంచారం అనుకూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. మరియు 3-4 వారాల్లో 3 గ్రహాలు ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి రవి, బుధ, శుక్రులు ఏకాదశ స్థానంలో శుభ ఫలితాలను ఇచ్చును. తదుపరి కన్యారాశి వారికి ఈ మాసం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి జన్మరాశిలో కేతు సంచారము కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. ముఖ్యంగా ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాల విషయాల్లో అభివృద్ధికరమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. షష్ఠ స్థానంలో శని శుభ ఫలితాలను ఇచ్చును. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు కలగజేసే అవకాశం కలదు. సప్తమ స్థానంలో రాహు జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత తగ్గించగలదు. అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం ప్రతికూలమైనటువంటి వాతావరణం ఇవ్వగలదు. భాగ్యస్థానంలో రవి, బుధ, గురు, శుక్రుల యొక్క సంచారం అభివృద్ధికరమైనటువంటి ఫలితములు ఇచ్చును. వీరికి రెండో వారంలో దశమ స్థానంలో శుక్ర సంచారం వృత్తి వ్యాపారాలను అభివృద్ధి చేయును. 3-4 వారాల్లో రవి, బుధ, శుక్రుల యొక్క సంచారం పేరు ప్రఖ్యాతులు పెరుగుట, వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చేయుట తదితర ఫలితములు ఇవ్వగలదు. తులారాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి పంచమ స్థానంలో శని సంచారము అనుకూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. షష్ఠ స్థానంలో రాహు సంచారం కూడా అనుకూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. సప్తమ స్థానంలో కుజుని సంచారం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు, ముఖ్యంగా జీవిత భాగస్వామితో సఖ్యత లోపించడం, వారితో భేదాభిప్రాయాలని ఇచ్చే అవకాశం కలదు. మరియు రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రులతో స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల శ్రమలు అనేటువంటివి ఈ రాశి వారికి 3-4 వారాల్లో అధికంగా శ్రమలు ఉండే అవకాశం కలదు. ఇక రెండో వారంలో వీరికి శుక్రుడు రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు 9వ స్థానంలో సంచారం చేయడం అనుకూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం మిశ్రమ ఫలితములు ఇచ్చును. పంచమ స్థానంలో రాహు సంచారము అనుకూలమైనటువంటి ఫలితములు ఇస్తున్నప్పటికీ కూడా సంతానరీత్యా కొన్ని సమస్యలను ఇచ్చే అవకాశం కలదు. మరియు సప్తమ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రుల యొక్క సంచారం జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధిని ఇచ్చును. మరియు షష్ఠ స్థానంలో కుజుని యొక్క సంచారం ధైర్య సాహసాలు, పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను పూర్తి చేయడం వంటి ఫలితాలు ఇచ్చును. ఏకాదశ స్థానంలో కేతు సంచారము స్నేహితుల, బంధువుల యొక్క సహకారం ఇవ్వగలదు. రెండో వారంలో శుక్రుడు వీరికి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల జీవిత భాగస్వామి యొక్క విషయాల్లో ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక 3-4 వారాల్లో అష్టమ స్థానంలో రవి, బుధ, శుక్రుల యొక్క సంచారం ప్రతికూలమైనటువంటి ఫలితములు, ముఖ్యంగా ఫైన్లు, జరిమానాలు వంటివి పడే అవకాశం కలదు. ధనురాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో సంచారం చేయట ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. అలాగే వీరికి తృతీయ స్థానంలో శని అనుకూలమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు కొంత మనశ్శాంతి తక్కువగా వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, ఇబ్బందులు తెలియజేసే అవకాశం కలదు. అలాగే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల అనవసర కోపావేశాలు పెరుగుట జరగగలదు. రెండో వారంలో శుక్రుని యొక్క సప్తమ స్థాన స్థితి విందు వినోదాలపై ఖర్చులు అధికంగా ఇచ్చును. 3-4 వారాల్లో
బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నూతన మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో సంచారం చేయట ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నం చేయను. అలాగే తృతీయ స్థానంలో రాహు సంచారం అనుకూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు గృహవస్తు వాహన మూలకాలను కొనుగోలు చేయట అమ్మకం చేయటం వంటివి తదితర ఫలితాలు ఇచ్చును. పంచమ స్థానంలో రవి బుధ గురు శుక్రుల యొక్క సంచారం నూతన ప్రణాళికలు రచించడం జరగగలదు. ఇక రెండో వారంలో శుక్రుడు వీరికి షష్ఠ స్థానంలో సంచారం చేయడం వల్ల సౌఖ్యం లోపించగలదు. 3-4 వారాల్లో ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. కొన్ని వ్యవహారాల విషయాల్లో ధనం ఖర్చు పెట్టవలసి వచ్చును. బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గగలదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో జన్మరాశిలో సంచారం చేయుట, ద్వితీయ స్థానంలో రాహు సంచారం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల విషయంలో ఇబ్బందులు కలగజేసే అవకాశం కలదు. తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలదు. చతుర్థ స్థానంలో రవి బుధ గురు శుక్రుల సంచారం గృహోపకరణాలపై కొనుగోలు చేయుట వంటి ఫలితములు ఇచ్చును. మరియు రెండో వారంలో శుక్రుని యొక్క సంచారం పంచమ స్థానంలో ఉండటం వల్ల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం స్పెక్యులేషన్ రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఇచ్చును. 3-4 వారాల్లో రవి బుధ గురుల యొక్క సంచారం పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. మీనరాశి వారికి ఈ మాసం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే జన్మరాశిలో రాహు సంచారం, సప్తమంలో కేతు సంచారం, ఏ స్థానంలో శని యొక్క సంచారం ప్రతికూల ఫలితాలు ఇచ్చిన. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారము ఆర్థికపరమైనటువంటి విషయాల అభివృద్ధిని ఇచ్చిన. తృతీయ స్థానంలో రవి బుధ గురువు శుక్రుల యొక్క సంచారం అనుకూలమైనటువంటి మరియు మిశ్రమమైనటువంటి ఫలితములు ఇచ్చును. చతుర్థ స్థానంలో శుక్ర సంచారం గృహ వస్తు వాహన మూలకమైనటువంటి అభివృద్ధి ఇవ్వగలదు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి మాసఫలం. మరలా వచ్చే మాసంలో కలుద్దాం. శుభం.